ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తేమ్మా. సార్, ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలు వైసీపీ నేతలతో కలుస్తున్నారు, మీటింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి చాలా వార్తలైతే వస్తున్నాయి. సో, దీని వెనకాల ఏమన్నా పొలిటికల్‌గా అంటే ఏమన్నా ఉందంటారా? పొలిటికల్ స్ట్రాటజీ? జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరి చేద్దామని మొత్తం టోటల్‌గా అన్ని జిల్లాల నుంచి ఇచ్చాపురం నుంచి అప్ టు సూలూరుపేట దాకా వైసీపీలో ఉన్న వాళ్ళందరినీ టీడీపీలో చేర్చుకోవడానికి హ్మ్. ప్రయత్నాలు జరుగుతున్నాయి. హ్మ్. ఆటోమేటిక్‌గా ఇప్పుడు మీరు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళందరూ ఒకటైపోయారు. మద్యపాన నిషేధం ఎప్పుడైతే తీసి మద్యపానం టెండర్లు ఏసారో ఇద్దరు టోటల్‌గా అన్యోన్యంగా అన్నదమ్ములుగా కలిసిపోయి మొత్తం టోటల్‌గా టెండర్‌లో పార్ట్నర్స్ అయ్యారు. టెండర్‌లో బెల్ట్ షాపులో పార్ట్నర్స్ అయ్యారు. ఇసుక దందాల్లో పార్ట్నర్స్ అయ్యారు. అన్నిట్లో పార్ట్నర్స్ అయ్యి చక్కగా హ్యాపీగా హెల్దీగా చేసుకుంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు గొడవలు జరగవచ్చు కానీ జిల్లాల్లో వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం రేపు ఒక గవర్నమెంట్ పలానా వాళ్ళు పార్టీ అలా చేసిందని మాట్లాడకూడదు. ఏ పార్టీ కూడా ఫలానా పార్టీ అలా చేసిందని మాట్లాడకూడదు. ఎందుకంటే మీరు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీలో చేర్చుకుంటున్నారు, ఈ పార్టీలో ఆ పార్టీలో చేర్చుకుంటున్నారు. చేర్చుకుంటున్నప్పుడు విలువలు ఏయని అడుగుతున్నా. విలువలతో రాజకీయం చేసామని చెప్పొద్దు. విలువలతో రాజకీయం చేసామని చెప్పకూడదు. ఎందుకంటే విలువల కోసం మాట్లాడే రైట్ మనకు లేదు. గత ప్రభుత్వం గత పాలకులు చేసిన పాపాలని మనం మోద్దాం అనుకుంటున్నారు మీరు. వాళ్ళు చేసిన పాపాలన్నీ మీరు దానికి క్షమిస్తున్నారు. అంటే మీ కండువ వేస్తే మీరు క్షమించి పాపాలన్నీ పోయాయి అంటున్నారా? కబ్జాలు పోతాయి, పాపాలు పోతాయి, కేసులు పోతాయి, అన్నీ పోతాయి. అంటే మీ కండువా కప్పుకుంటే చాలు. కూటమి కండువా కప్పుకుంటే పాపాలు పోతాయి. అలాంటప్పుడు మనం నిజాయితీగా మాట్లాడకూడదు. నేను అది చేస్తా, ఇది చేస్తా, పలానా జగన్మోహన్ రెడ్డిలో చేశారు, అలా చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, రౌడీలు చేశారు, రౌడీ రాజ్యం అయింది అని మీరు చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళనే మీరు చేర్చుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మరి బీజేపీ అగ్రనాయకులు, మరి మీరందరూ మీ కండువా కప్పితే వాళ్ళకి మొత్తం తట్లు సస్యామలం అయిపోయినట్ట. కేసులు మాఫీ, కేసులు మాఫీ, కేసులు మాఫీ, ఇసుక దంద్రం మాఫీ, ఇసుక దంద్రం మాఫీ, మొత్తం టోటల్గా ఈరోజు ఏరులే పారుతుంది. మద్యం కోసం మీరు మాట్లాడుతున్నారు. మీ మద్యం మొత్తం టోటల్గా బెల్ట్ షాపుల్లో కొన్ని వేల బెల్ట్ షాపులు ఈరోజు ఏరు మద్యం పారుతున్నాయి. దాంట్లో వైసీపీ వారు ఉన్నారు, టీడీపీ వారు ఉన్నారు. పేర్లు చెప్పమంటారా? ఊర్లు చెప్పమంటారా? ఏరియాలు చెప్పమంటారా? లేకపోతే నాకు ఎవరైనా ఫోన్ చేస్తే నేను వస్తాను, తీసుకెళ్తాను, డైరెక్ట్గా ఫోటోలు తీసుకుంటారా? కిల్లీ షాపుకి తీసుకెళ్ళమంటారా? ఒక్క షాపుకి 50 షాపులు, ఒక్క షాపుకి 50 షాపులు, 3200 షాపులకి 50 షాపు, ఒక్క షాపు ఇంటూ 50 షాపులు ఇంటూ 3200 లెక్కటండి. ఎన్ని షాపులు ఉన్నాయి బెల్ట్ షాపులు? ఒక బెల్ట్ షాపులో 140 రూపాయలు, 100 రూపాయల బాటిల్ 140, 40 రూపాయలు ఎక్స్ట్రా పేమెంట్. ఎక్కడికి వెళ్తుంది ఇది? మరి దానికి సమాధానం వాళ్ళు చెప్తారు. మనం జగన్మోహన్ రెడ్డిని అనేటప్పుడు, మనం ఇంకొకరు మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తున్నాం తప్పు అని అడగాలి. ఇసుక ఒకప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత? ఇసుక ర్యాంపులు ఉండవన్నారు, ఇసుక సందుల్లో ఇసుక డంపులు ఉన్నాయి. మరి మైనింగ్ మాఫియా ఉండదు అన్నారు, ఏదో చూసినా మైనింగ్ ఎమ్మెల్యేల సపోర్ట్లు ఉన్నాయి. ఇది నేను జాయింట్ కలెక్టర్లు అందరూ పంచాయతీ ఈవోలు అందరూ తెలిసి జరుగుతున్న పనులు. మరి దాన్ని అదలకట్టకుండా మీరు వైసీపీలు ఎవరు దొరుకుతారో వాళ్ళు చేర్చుకుందాం, కండువాలు వేసేద్దాం అంటున్నారే. మీరు కండువా వేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కప్పుడు వాళ్ళ ఆస్తులు ఏంటి? మీరు కండువా వేసిన ఇప్పుడు వాళ్ళ ఆస్తులు ఏంటి? అది జగన్మోహన్ రెడ్డి ఆస్త, ప్రజల ఆస్త, మీ ఆస్త? ఇవన్నీ ఒక్కసారి మనసులో ఆలోచించి, ఇది ప్రజల సొమ్ము కదా దోచుకున్నారు, ప్రజల సొమ్ము కదా. మనం 5 సంవత్సరాలు పోరాడి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన, జగన్మోహన్ రెడ్డి దాచుకుంటున్నాడు, లక్షల కోట్లు దోచేసుకున్నాడు అని చెప్పి మీరు అన్నప్పుడు వాళ్ళ అనుచరులు అందరినీ మీరు చేర్చుకుంటున్నారే. మరి వాళ్ళందరూ ఆయన మోసం చేసి వెళ్ళిన వారే. మరి వాళ్ళందరినీ మీరు చేర్చుకోవడం తప్పలేదు. వాళ్ళ ఆస్తులు ఏంటి? వాళ్ళ స్థితిగతులు ఏంటి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నీతికి నిజాయితీకి మారుపేరుగా జగన్మోహన్ రెడ్డి పనిచేసి ఉన్న వాళ్ళని ఉన్నారా? మీరు కండువా కప్పిన వాళ్ళు, మీరు ఛాలెంజ్ చేస్తే నేను కండువా కప్పిన వాళ్ళ కండువాలు ఒక్కొక్కరు జాతకాలు మీకు తీసి పెడతా. విశాఖపట్నంలో కార్పొరేటర్లుగా చేర్చుకున్న వాళ్ళ జాతకాలు తీసి మీకు పెడతా. ఒక్కప్పుడు వాళ్ళ ఇల్లు ఏంటి, 30 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళ జాతకం ఏంటి, ఈరోజు ఎన్ని 100 కోట్ల ఆస్తుపరులు వాళ్ళు.
ఒక కార్పొరేటర్కి, సాధారణ కార్పొరేటర్కి ఇన్ని 100 కోట్లు ఎలాగ వచ్చాయి? మీరు ఇప్పుడే టీడీపీ కండువ వేశారు కదా, ఆ 100 కోట్లు 1000 కోట్లు చేద్దామని వాళ్ళకి లేని వాళ్ళ మరి ఆ సంపాదన మీద ఎంక్వైరీ ఉండదా? వాళ్ళ ఆస్తుల మీద ఏసీబీ ఎంక్వైరీ ఉండదా? వాళ్ళ ఆస్తుల మీద మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ ఉండదా? వాళ్ళ ఆస్తుల మీద ఈడీ ఎంక్వైరీ ఉండదా? ఎందుకంటే మీకు కండువా కప్పుకున్నారు కాబట్టి. ఎందుకంటే ఆ కండువా కింద 10,000 ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. అంటే ఓటే చూస్తున్నారు కానీ మన ప్రజల బాధ్యత చూడట్లేదు. 10 సంవత్సరాల క్రితం మన డాలర్ 41 రూపాయలు ఉంటే ఈ రోజు 2025 87 రూపాయలు డాలర్ ఉంటే మనం ఎంత లోకి వెళ్ళిపోతున్నాము, ఎంత గ్రోత్ ఎంత తగ్గిపోతుందో. 10 సంవత్సరాల క్రితం 30,000 జీతం ఉంటే 25కి కూడా 50,000 జీతం వస్తుంటే, మనం బియ్యం ఆ రోజు 10 రూపాయల కిలో ఉంటే ఈ రోజు 100 రూపాయల కిలో ఉంటే, టమాటాలు ఆ రోజు రూపాయి కిలో ఉంటే ఈ రోజు 100 రూపాయల కిలో ఉంటే, మన జీతం ఏంటి, మన బచ్చాలు ఏంటి, మన పెరుగుదల ఏంటి, మన పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజలకు జీతం పెరగట్లేదు, సామాన్య ప్రజలకు భారం పెరుగుతుంది, సామాన్య ప్రజలకు మొత్తం టోటల్ డాలర్ రేటు పెరిగింది, మన గ్రోత్ తగ్గింది. ఇవన్నీ మీరు ఎందుకు ఆలోచించట్లేదు? జీతం దానికి తగ్గట్టు వస్తుందా? మరి మీరు పెరుగుతున్న రేట్లకు వస్తుందా? పెట్రోల్ ఎంత ఉంది 2010లో? 40 రూపాయలు. ఇప్పుడు ఎంత ఉంది? 108 రూపాయలు. అంటే ఎక్కడ అంత జీతం పెరిగిందా? అన్ని రేట్లు మీకు జీతాలు వచ్చాయా? మరి వ్యాపారాలు పెరిగాయా? ఒకప్పుడు వ్యాపారాల్లో 30% లాభాలు ఉండేవి. ఇప్పుడు వ్యాపారాల్లో ట్యాక్సులు కట్టగా అన్ని పోగా 20% నష్టం వస్తుంది వ్యాపారస్తులకు. అందుకే దివాలా తీస్తున్నారు, అందుకే ఐపీ డిక్లేర్ చేస్తున్నారు, అందుకే బ్యాంకులు ఎన్పీలు అవుతున్నాయి, అందుకే నడి రోడ్డుపై పడిపోతున్నారు, జీతాలు ఇవ్వలేని పరిస్థితులు వస్తున్నాయి. ఈ డబ్బంతా ఎవరి దగ్గర ఉందో తెలుసా? కొంతమంది పొలిటికల్ లీడర్స్ దగ్గర ఉంది, కొంతమంది అవినీతి ఆఫీసర్ల దగ్గర ఉంది, కొంతమంది ఎవరైతే బడాబాబులు ఉన్నారో బ్రోకర్ల దగ్గర ఉంది. దళారులు అనొచ్చు, బ్రోకర్లు అనొచ్చు. వాళ్ళ దగ్గర కోట్లాది కోట్లు ఉంటే మన దగ్గర డాలర్ వచ్చి అక్కడ వైట్ రూపంలో డాలర్ పోతే మనం క్యాష్ రూపంలో తీసి ఎక్కడో దాస్తుంటే, కోటికొకరి దగ్గర డబ్బు ఉంటే మన అందరం అనాథలు అయిపోయి పేదవాళ్ళు అయిపోతున్నాం. ఇది ఒక్కసారి లోకేష్ గారు చెప్తున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మరి ఇవన్నీ కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, అందరినీ గొప్పవాళ్ళు చేసేస్తానని. గొప్పవాళ్ళు వద్దండి, 3 పూట్ల తిండి పెట్టండి, 3 పూట్ల అప్పు లేకుండా తిండి పెట్టండి. ఒక్కొక్కరి నెత్తి మీద 3 లక్షల అప్పు ఉంది. ఈరోజు 3 కోట్ల తినే పరిస్థితికి లేము. ఇన్ ఫ్యూచర్ పరిస్థితి అర్థం చేసుకోండి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్పుకొచ్చానంటే, మీరు ఇలాంటి పొలిటికల్ లీడర్ని మీరు చేర్చుకుంటూ ఉండడం వల్ల ఇక్కడ సంపాదించింది అక్కడ, అక్కడ సంపాదించింది ఇక్కడ తప్పించుకుంటూ తిరుగుతున్నారు. మీ జెండాల వల్ల వాళ్ళ అవినీతి పెరుగుతుంది. మిమ్మల్ని ఒక్కసారి మిమ్మల్ని అవినీతి సంపాదిస్తే మీరు ఒక పార్టీ మిమ్మల్ని వాళ్ళని అరెస్ట్ చేస్తుంది అనుకుంటే గవర్నమెంట్, వాళ్ళకి భయం ఉంటుంది. లేదు, కండువా కప్పుకుంటే అరెస్ట్ తప్పుకోవచ్చు, రాజీనామా చేస్తే ఈడీని తప్పించుకోవచ్చు, రాజీనామా చేసి ఆ రాజ్యసభ ఇంకొకరికి ఇచ్చివచ్చు, రాజీనామా చేస్తే ఎమ్మెల్సీ ఇంకొకరికి ఇచ్చివచ్చు. మా అవినీతి డబ్బు సేఫ్, అవినీతి డబ్బు సేఫ్. సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రాజ్యసభ ఇచ్చాం. మరి ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజల బాధ్యత మీకు అవసరం లేదా? సామాన్య ప్రజల ఆకలి మీకు అవసరం లేదా? మీరు కండువాలు కప్పుకొని వెళ్ళిపోతూనే ఉన్నారే. నిజాయితీ ఉంటే మీ గవర్నమెంట్ గత పాలకులకు మేము కాము అని పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ టీడీపీ వాళ్ళు కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కండువా వెనకాల వాళ్ళకి ఎంత అవినీతి ఉందో ఒక్కసారి చెక్ చేసుకోగలరా? నేను మాటలకు కట్టుబడి ఉంటా. వాళ్ళ అవినీతిలో వాళ్ళ ఒకప్పుడేంటి ఇప్పుడేంటి ఎంక్వైరీ చేయడానికి మీరు రెడీగా ఉంటారా? మీకు అక్కడ మేయర్ సీటు కోసం చూస్తున్నారు, ఒక రాజ్యసభ కోసం చూస్తున్నారు, ఒక ఎమ్మెల్సీ కోసం చూస్తున్నారు, ఒక 10,000 ఓట్ల కోసం చూస్తున్నారు, కానీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఇలాంటి వారంతా. ఇది దయచేసి మనం నిజాయితీగా ఉంటున్నాం. బీజేపీ పార్టీ, టీడీపీ, జనసేన అందరినీ ప్రశ్నిస్తున్న జనసేన, మరి అందరినీ ప్రశ్నిస్తున్న లోకేష్ గారు 3 లక్షలు మమ్మల్ని అందరినీ కోటేశ్వరరావు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారా? లేకపోతే వైసీపీ అందరినీ చేర్చి ఆ పాపాలు కడిగేస్తారా? ఆ అవినీతి సొమ్ముతో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ప్రజల్ని ఇంకా ఇబ్బందులు పెడుతూ ఉంటే మనం కండువా కప్పి అవన్నీ కూడా మాత్రం ఓం 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 బూమ్ 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 చేస్తారా అనేది నిర్ణయం లోకేష్ గారిది, పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది. ఈ నిర్ణయం నేను మాట్లాడిన మాటలో నిజం లేకపోతే మీరు అడ్డమంది ఇంట్లో నన్ను తిట్టండి. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి మాటలో నిజం ఉంది. ఇది నిజం నిజం నిజం. మీరు చెప్తున్న వైసీపీ ఏదైతే అవినీతి పడిందో ఆ అవినీతి పరులు మీరు చేర్చుకోవడం తప్పు అని నేను అంటున్నా. వాళ్ళు నిజాయితీ పరులు అయితే పలానా వాడు నిజాయితీ పరులు నాకు చెప్పండి.
అస్సలు వైసీపీ గవర్నమెంట్ రూపాయి సంపాదించుకోలేదు. ఆయనకి ఏమీ లేదని చెప్పండి నాకు. వాళ్ళకి ఉన్న ఆస్తుల్ని తీసి పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.